ఇక్కడ 5వ మాటను మనం చూసినట్లయితే లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. యేసు లేఖనము నెరవేరినట్లు దప్పిగొనుచున్నానని చెప్పాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి వాక్యం చెప్పడం చాలా మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. దేవుడు మాత్రం నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అయితే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే ఇప్పుడు యేసు ఇక్కడ దప్పిగొనుచున్నాడు, లేఖనం నెరవేరినట్లు అని చూసినాం కదా. నిజంగా దప్పిగొన్నాడా, లేఖనం నెరవేరినట్లు అట్లా చెప్పాడా అనేది పక్కన పెడితే యేసు ఇంకొక సందర్భంలో దప్పిగొంటాడు. అది ఎప్పుడు? సమరయ స్త్రీ దగ్గర. అయితే ఎందుకు దప్పిగొన్నాడు? ఇంకా అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఎందుకు దప్పిగొన్నాడు? మధ్యాహ్నం వేళ కాబట్టి. ఇంకా ఓకే, మధ్యాహ్నం వేళ కరెక్టే. ఇంకా మనుష్య రూపంలో ఉన్నాడు కాబట్టి దాహం ఉన్నాడు. అసలు నిజానికి ఎందుకు దాహం అయింది? అంత దాహం ఎందుకు అయింది అని అంటే చాలా లాంగ్ జర్నీ చేస్తూ ఉన్నాడు అప్పుడు. ఒకసారి మనం అది చదువుదాం. యోహాను సువార్త 4, 6, 7 వచనాలు చదువుతాం. ప్రయాణం వల్ల అలసి ఉన్న రీతిగా, అంటే ప్రయాణం చేస్తూ అలసిపోయాడు. ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? 2వ వచనం చదవండి. యూదయ నుండి గలిలయకి యేసు ప్రయాణం చేస్తా ఉన్నాడు. అయితే నార్మల్గా యూదులు అక్కడ నుండి వెళ్ళరు. సమరయ అనే ప్రాంతం నుండి అస్సలు యూదులు అక్కడ నుండి వెళ్ళరంట. వాళ్ళు ఇప్పుడు యేసయ్య ప్రయాణం చేసిన వేలో అది యూదయ నుండి గలిలయకి 160 to 170 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ సమరయులు యూదులు వేరే దారి నుండి వెళ్తారు. ఎట్లా అనంటే ఒకటి మధ్యధరా సముద్రం నుండి, ఇంకోటి యోర్దాను నది నుండి. మీరు బైబిల్లో లాస్ట్లో మ్యాప్ చూసినట్టయితే కొత్త నిబంధనలో ఉన్న పాలస్తీనా అని ఒకటి మ్యాప్ ఉంటుంది. అదొకసారి మీరు ఇప్పుడు కావాలంటే చూడండి. యూదయ నుండి గలిలయకి వెళ్ళాలంటే సమరయ మధ్యలో ఉంటుంది, స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు అట్లా వెళ్ళకుండా ఇటు నుండి లేదా ఇటు నుండి వెళ్ళిపోతారు. అది ఇంకా లాంగ్ 200 to 300 కిలోమీటర్స్ వెళ్తారు అన్నమాట. ఎందుకు అని అంటే యూదులకి సమరయులతో సాంగత్యం చేయాలి. అది ఇక్కడ ఉంటుంది, మీరు చదవండి. 9వ వచనం. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అంటే యూదులకి సమరయులు చాలా చీప్ అన్నట్టు. వాళ్ళు అక్కడ నుండి వెళ్లకుండా ఇంత షార్ట్ కట్ 160 to 170 కిలోమీటర్ని వదిలేసి 200 to 300 కిలోమీటర్స్ వాళ్ళు వెళ్తా ఉంటారు అన్నట్టు. అయితే దేవుడు సమరయులు యూదులు అనే సపరేషన్ ఏం చూపించకుండా సమరయ అనే ప్లేస్ నుండే దేవుడు అక్కడ నుండి యేసయ్య ప్రయాణం చేశాడు. అయితే ఆ యూదయ నుండి సమరయ వరకు ఒక 80 కిలోమీటర్స్ ఉంటుంది. మనమే అనుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి హైదరాబాద్కి నడుచుకుంటే వెళ్ళినాం, చాలా అలసిపోయినాం, మనకు చాలా దాహం అవుతుంది. అయితే మన దగ్గర ఒక మంచి ఎక్స్పెన్సివ్ డ్రెస్, మనకు చాలా ఇష్టం, అది మనతోటి తీసుకొని అప్పుడే వెళ్తున్నాం అనుకోండి. అప్పుడు ఎవరో వచ్చి ఎవరో కనిపించారు మనకు ఎక్కడ, బావి దగ్గర. సేమ్ బావి దగ్గర కనిపించినప్పుడు మనం వెళ్ళి వాళ్ళని వాటర్ అడిగినాం అనుకోండి, ఎందుకంటే మనం చాలా అలసిపోయాం. కాకపోతే మనం ఓన్లీ మినరల్ వాటరే తాగుతాం. ఇప్పుడు వెళ్ళి బావి నీళ్ళు కావాలి అని అడుగుతామా? అడగం. ఎందుకు? మనం మినరల్ వాటర్ తాగుతాం కదా, బావి నీళ్ళు తాగం. కానీ ఇప్పుడు మీరు అసలు మీతో అయితే లేదు, ఇంకా మీరు ఒక్క అడుగు కూడా వేయలేరు. ఇంకా మీకు వాటర్ కావాలంటే 2 గంటలు ప్రయాణం చేయాలనుకోండి. ఇప్పుడు మీరు అడుగుతారా? అడుగుతారు. ఏ నీళ్ళు అయితేంది తాగడానికి అనుకుంటారు. కానీ అడిగినప్పుడు ఆ స్త్రీ ఏమంటదంటే నీ దగ్గర ఉన్న డ్రెస్ నాకు ఇచ్చేయని అంటారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇస్తారా? ఇయ్యారా? ఇచ్చేస్తాం. తర్వాత ఆ వాటర్ తాగేస్తాం. సేమ్ ఇదే సిచ్యువేషన్, ఇదే పని ఒకరు చేసిరు బైబిల్లో. ఎవరు అని అంటే ఏశావు. ఎట్లా అనంటే ఆ రోజు అతను వేటకి వెళ్ళి వచ్చినప్పుడు చాలా అలసిపోయాడు. వాళ్ళు ఉండేది ఒక ఎడారి ప్రాంతం. ఎంత అలసిపోయి ఎండలో అంత అలసిపోయి వచ్చినప్పుడు అతను వేటగాడు, ఎప్పుడు మాంసం తినేవాడు. కానీ ఇంటికి వచ్చినప్పుడు అలసిపోయి ఏం దొరకకున్నప్పుడు, చాలా ఆకలితో ఉన్నప్పుడు తమ్ముడిని ఏమడుగుతాడు? ఆ ఎర్రగా ఉన్న కూర ఏదో నాకు పెట్టు, నేను తింటా అని అంటాడు. మనం కూడా ఇందాక ఎగ్జాంపుల్లో మనం మినరల్ వాటర్ తాగుతాం, కానీ మనం బావి నీళ్ళను కూడా అడగడానికి రెడీ అయినాం. ఎందుకంటే మనం లాస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి.
వీళ్ళు ఇక్కడ ఏషావు కూడా అది తినకపోతే ఇప్పుడు ఆయన చనిపోయే స్టేజ్లో ఉన్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం 32వ వచనం. నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకు ఎందుకు అన్నాను అంటే, ఆ యాకోబు ఏమడిగిండు, నేను నీకు ఇది పెడతా, కాకపోతే నీ జ్యేష్ఠత్వంని నాకు ఇవ్వు అని అడిగాడు. అడిగినప్పుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు, ఇప్పుడు తినకపోతే చనిపోయేటట్టే ఉన్నాడు. అప్పుడు జ్యేష్ఠత్వం అంత అవసరమా? అవసరం కాదని జ్యేష్ఠత్వంని అమ్ముకున్నాడు ఏషావు. ఆ జ్యేష్ఠత్వంని అమ్ముకున్న దాన్ని పట్టుకొని ఈరోజు చాలా మంది ఏషావుని ఒక బ్యాడ్ క్యారెక్టర్ లెక్క చూస్తారు. అవునా కదా? ఆ ఏషావు అంటే అతను ఒక కూర కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు. ఒక పూట అన్నం తినకపోతే ఏమవుతుంది, అట్లా అమ్ముకోవాల్సిన అవసరం ఉందా అనేసి మనం చాలా మాట్లాడతాం. కానీ అక్కడ సిచ్యువేషన్ వేరు. హిస్టరీ మనం తీసి చదివినట్లయితే అక్కడ అతను చాలా అలసిపోయి ఉన్నాడు. ఆ రోజు అతను తినకపోతే మేబీ చనిపోయేటోడేమో, అంత సిచ్యువేషన్లో ఆయన ఉన్నాడు. అయితే కానీ ఈయన మాత్రం నిజంగా తల్లిదండ్రులను చాలా సన్మానించే వ్యక్తి. ఒక సిచ్యువేషన్లో ఇసాక్ ఏం చెప్తాడంటే యాకోబుకి, కానానీయులను పెళ్లి చేసుకోకు, వాళ్ళు నాకు నచ్చరు అని చెప్తాడు. అది ఏషావు జస్ట్ తెలుసుకొని విని ఆయనకు చెప్పకున్నా కానీ కానానీయులను పెళ్లి చేసుకోడు ఆయన. అట్లా తల్లిదండ్రుల మాటను గౌరవిస్తాడు. ఇందాక మనం 3వ మాటలు చూసుకున్నట్లయితే ఏసయ్య ఎలా అయితే గౌరవించిండో తల్లిని, ఇక్కడ ఏషావు కూడా అట్లా చేశాడు. ఇది మన టాపిక్ కాదు. ఇప్పుడు మనం మళ్ళీ మన టాపిక్లోకి వస్తే ఇక్కడ మళ్ళీ ఒకసారి మాట చదువుకుందాం. 5వ మాట. సమస్తమును సమాప్తమైనది అంటే యేసయ్య చేయాల్సిందంతా కూడా అయిపోయింది. అప్పటికి ఏం లేదు. కొరడా దెబ్బలు తిన్నాడు, సిల్వకెక్కాడు, అన్నీ అయిపోయినాయి. అన్ని హింసించిర్రు, అన్ని లేఖనములు ఉన్న ప్రతి ఒక్కటి కూడా నెరవేరబడింది. ఇప్పుడు కొద్దిసేపు అయితే నేను చనిపోతా అని ఆయనకు తెలుసు కదా. కొద్దిసేపు అయితే నేను చనిపోతా అని తెలిసినప్పటికీ ఇప్పుడు మీరు కొద్దిసేపు అయితే చనిపోతారు అన్నప్పుడు మీకు వాటర్ గుర్తుకొస్తుందా? తాగాలనిపిస్తుందా? అసలు వాటర్ మీద ఎంత దాహమైనా కానీ ఇప్పుడు వాటర్ తాగాలన్న ఐడియా కూడా మనకు రాదు. కానీ నేను తప్పికొంచున్నాను అని అనడానికి రీజన్ ఏంటంటే లేఖనం నెరవేరినట్లు దేవుడు మాట చెప్పాడు. లేఖనంని ఒక్క పొల్లు కూడా పోకుండా ఇప్పుడు నిజంగా ఇవన్నీ చేసిన యేసు ప్రభు సిలువలో ఉండి నేను దప్పికొనుచున్నాను అని అనకపోతే మన అయ్యేది ఉందా? ఏం అయ్యేది లేదు. అది జస్ట్ చిన్న వర్డ్. కానీ లేఖనం నెరవేరాలని నేను దప్పికొనుచున్నాను అనే మాట ఆయన పలకాల్సి వచ్చింది. మనమైతే లేఖనంలో మన కోసం ఎన్నో ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చిండు. కానీ మనం ప్రతి ఒక్కటి అంత పరిశీలించి మనం పాటిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు యేసయ్య ఇన్ని చేసినా కానీ ఆ దప్పికొనుచున్నాననే మాటను కూడా లేఖనం నెరవేరినట్లు పలికిండు. మనం కూడా మరి లేఖనాన్ని చూసి అసలు ఏం రాసింది, మన కోసం ఏం చేయాలి మనం అని చూసుకునే వారలమై మనం ఉండాలి. ఇంకా కొంచెం కిందికి చదవండి. సరిపోతుంది. ఇదే మాట మనకు మత్తయి 27:48 కూడా కనిపిస్తుంది. మార్కు 15:36. ఇంకొకరు లూకా 23:36 తీయండి. లూకా 23:36. సరిపోద్ది. ఇక్కడ 4 సువార్తలు రాసినప్పుడు ఈ చిరక గురించి అనేది మెన్షన్ చేశారు. కానీ యోహాను గారు మాత్రం ఒకటి ఎక్స్ట్రాగా మెన్షన్ చేశాడు. అదేదో ఎవరైనా చెప్పగలుగుతారా? స్పంజ్. ఇంకా హిస్సోప్. ఇప్పుడు మనకు కావాల్సింది హిస్సోప్. హిస్సోప్ అంటే ఏంటి? తెల్లది. ఇంకా హిస్సోపు. హిస్సోపు అంటే ఏంటి? తెల్లది. హిమము కంటే తెల్లగా అన్నాడు. హిమము తెల్లది. హిస్సోపు అంటే ఏంటి? మనకి హిస్సోపు అంటే తెలుసు కదా, చాలా సార్లు విన్నాం, పాటలు కూడా వాడతాం. హిస్సోపు కడగడానికి ఉపయోగించేది. ఎందుకు అనంటే హిస్సోపుతో నన్ను కడుగు యేసయ్యా అని పాట పాడతాం కాబట్టి.
హిస్సోపు అని అంటే అదొక చెట్టు. హిస్సోపు అనేది ఒక మెడిసినల్ ప్లాంట్ అన్నమాట. ఆ చెట్టు దేనికి వాడేవాళ్ళు అంటే పాత నిబంధన నుండి, మోషే కాలం నుండి ప్యూరిఫికేషన్కి, శుద్ధి చేయడానికి, పరిశుద్ధపరచడానికి, పాపాలు కడగడానికి హిస్సోపును అనేది వాడేవాళ్ళు అనమాట. అదొకసారి మనం చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 19-20. హిస్సోపుతోను ఇట్లా బలి ఇచ్చిన తర్వాత ఈ హిస్సోపును, ఆ రక్తమును ఇట్లా వాళ్ళందరి మీద, గ్రంథము మీద, ప్రజలందరి మీద ప్రోక్షించడంతో ఆ హిస్సోపు అనేది వాళ్ళని శుద్ధి చేస్తుందని ఆ నమ్మకం అన్నమాట. హిస్సోపు శుద్ధిపరచడానికి, కడగడానికి గుర్తు. ఒకసారి మనం దీన్నే సంఖ్యాకాండంలో చూద్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 18వ వచనం. ఒక పవిత్రుడు హిస్సోపును తీసుకొని ప్రోక్షించాలి అని చెప్తున్నాడు. అంటే హిస్సోపును ముట్టుకోవాలి అంటే కూడా ఒక పవిత్రుడు దాన్ని తీసుకొని మిగతా ప్రజల్ని పవిత్రపరచడానికి వాళ్ళు వాడేవాళ్ళు అనమాట. ఇది ఇంకా లేవియాకాండం, సంఖ్యాకాండం, నిర్గమకాండంలో కూడా మనకు కనిపిస్తుంది. ఇవన్నీ నేను ఇప్పుడు చదివించాను, కానీ ఇంకొక మాట మనం చదువుకుందాం. కీర్తనలు 51:7 వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపు. సరిపోద్ది. అయితే హిస్సోపుతో మన పాపాలు కడగడానికి, మన పాపాలు పరిహరింపాలంటే హిస్సోపుతో నన్ను కడుగుము అని కీర్తనకారుడు అక్కడ వేడుకుంటున్నాడు. ఆ సందర్భం మనకు అందరికీ తెలిసిందే. దావీదు పాపం చేసి వచ్చిన తర్వాత పశ్చాత్తాప పడుతూ ఆ కీర్తన రాసింది. అప్పుడు అతనిలో అపవిత్రత, అపరిశుద్ధత ఉందని అతడు తెలుసుకొని నన్ను పవిత్రపరచు, హిస్సోపుతో నన్ను కడుగు అని ఆ కీర్తన రాసిండు. ఇక్కడ మనం నిజంగా యేసయ్య దప్పికొంచున్నాడు అని ఆ మాట ఎందుకు పలికిందంటే, వాళ్ళు తెచ్చేటప్పుడు చిరకను స్పంజిలో నింపి ఒక హిస్సోపు పుడక అనంటే దాన్ని కాడ, ఆ చెట్టు కాడకి దాన్ని కుచ్చి వేసుకు తాగనిచ్చి. ఆ హిస్సోపు దేనికి గుర్తు అనంటే మన పాపాలు కూడా కడగబడ్డాయి అని సింబలైజ్ చేస్తుంది ఆ హిస్సోపు. పాత నిబంధన ఎట్లయితే హిస్సోపు ఉందో దాన్ని కూడా మర్చిపోకుండా యేసయ్య ఇక్కడ హిస్సోపు తోటి మీ పాపాలు కడగబడ్డాయి, ఇప్పుడు హిస్సోపు తోటి నాకు చిరకను పుచ్చుకున్నా కదా, అదే ఆ హిస్సోపు మీ పాపాలు కడగబడ్డాయి అనేది సింబలైజ్ చేస్తుంది. మనకు ఒక గుర్తు, మన పాపాలు ఎట్లా కడగబడ్డాయి మనకు తెలియాలి అంటే యేసయ్య చనిపోయాడు మన పాపాల కోసం, అది మనందరికీ తెలుసు. కానీ సింబలైజ్ చేయాలి కాబట్టి ఆ హిస్సోపును అక్కడ వాడడం జరిగింది. మన పాపాలు యేసయ్య నిజంగా కడిగి వేసిండు. ఆ హిస్సోపును ఎట్లయితే పాత నిబంధనలు వాడారో ఇక్కడ కూడా వాడాలనేసి హిస్సోపుతో ఆ చిరకని త్రాగనిచ్చారు. నిజంగా మనం మరి ప్రతి ఒక్కటి దేవుడు ఎట్లయితే లేఖనం నెరవేరినట్లు చేశాడో, ఆ సిలువలో ఉన్నప్పుడు చనిపోయే స్టేజ్లో నాకు దాహం అవుతుంది, నాకు వాటర్ ఇవ్వండి, నాకు ఇవన్నీ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు ఫస్ట్. కానీ లేఖనం నెరవేరినట్లు దాన్ని చేసిండు. మనం కూడా లేఖనాన్ని నెరవేర్చుదాం. మన కోసం దేవుడు ఏదైతే ఆజ్ఞలు రాసిండో వాటన్నిటిని మనం నెరవేర్చేవారుగా ఉందాం. ఇప్పుడు మనకు ఈ హిస్సోపు ద్వారానైతే మన పాపములన్నీ కడగబడ్డాయని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఇంకా పాపంలో ఉన్నామా, మళ్ళీ దేవుని సిల్వకి వేస్తున్నామా, మనల్ని ఒకసారి పరీక్షించుకుందాం. దేవుడి మాటలు దీవించుకుందాం.